యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ యొక్క సాయంకాలం వేళ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మనము ఈ సాయంకాలం వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ సాయంకాలం ముందు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మనము ఈ యొక్క వేసవి కాలంలో, ఎండాకాలంలో మరి ఉంటా ఉన్నాం. పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఇంకా మిగిలినటువంటి వారు కూడా కొద్దిగా అలసట తీర్చుకునేటువంటి సమయంగాను, సెలవుల సమయంగాను మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 40 దినాల ఉపవాస ప్రార్థన పరిచర్యల వలన మనం ఏమవుతాము అంటే దేవునికి మనం దగ్గర అవుతాం. దేవునికి మనం ఏమవుతామంటే దగ్గర అవుతాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాటలో మనం ఏం చూస్తున్నామంటే, తన కాలం ముందు ఫలమిచ్చేటటువంటి చెట్టు ఎలా ఉంటుంది అంటే నీటి కాలువల యోరన నాటబడినటువంటి స్థితి మనం చూస్తాం. నీటి కాలువల యోరన నాటబడినటువంటి ఏ చెట్టు అయినా కానీ తగినటువంటి సమయంలో తప్పకుండా అదేం చేస్తుందంటే ఫలాలు ఇస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. నీటి కాలువల యోరన నాటబడనటువంటి చెట్టు ఆ తర్వాత నీరు సరిగా అందనటువంటి చెట్టు కూడా కాపు సమయంలో కాపు ఇస్తుంది. అయితే మనం అనుకున్నటువంటి కాపు రాదు, కానీ ఏదో ఒక కాపు అయితే గ్యారంటీగా వస్తుంది. ఆ అనుకోనటువంటి సమయంలో వచ్చేటువంటి కాపు ఎలాంటి కాపు వస్తుంది అంటే, ఆ పండ్లు తినటానికి యోగ్యమైనటువంటి కాకుండా ఉంటాయి. ఆ పండ్లు చిన్న సైజు రావచ్చు, మనం పెద్ద సైజు అనుకుంటే చిన్నవి రావచ్చు. ఆ పండ్లు లోపల కొన్నిసార్లు పురుగులు ఉండొచ్చు, వ్యాధితో కూడినటువంటి పండ్లు ఉండొచ్చు. ఆ తర్వాత అకాల పంట అంటారు. అంటే ఇంకా ఎంతవరకు అయితే అది పండాలో, చెట్టుకి ఎంతకాలం అయితే ఉండాలో అంతవరకు ఉండకుండా రాలిపోయేటువంటి కాయల్లాగా కూడా ఉంటాయి. కాబట్టి తన కాలం ముందు ఫలమిచ్చేటువంటి చెట్టు ఎప్పుడు కరెక్ట్గా ఫలిస్తుంది అంటే, ఆ చెట్టు నీటి కాలువల యోరన నాటబడినప్పుడు. నీటి కాలువల యోరన నాటబడినటువంటి స్థితిగతులు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, చెట్టుకి తగినటువంటి నీరు ఆ చెట్టు తీసుకోవటానికి వీలవుతుంది. ఆ చెట్టుకి ఎంత నీరు కావాలో అంత నీరు అనేటువంటిది ఆ నీటి కాలువల ద్వారా ఆ చెట్టుకి లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవటానికి ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉన్నాం. నీటి కాలువలు అనేటువంటి మన జీవితానికి ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యంతో సరి సమానంగా ఉండాలి. నీటి కాలువల యోరన, ఆ నీటి కాలువలు అనేటువంటి ఒక ఏరు ప్రక్కన ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టు బహుగా ఫలించేటువంటి చెట్టుగా ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ ఫలింపు అనేటువంటిది దేన్ని బట్టి ఉంటుందంటే, ఆ నీటి కాలువల యోరన అనేటువంటి మాటను బట్టి. నీటి కాలువల యోరన అంటే ఏంటంటే, ఆ చెట్టుకి ప్రక్కనే మరి నీటి కాలువ ఉన్నది. ఆ నీటి కాలువ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, వాక్య ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన పక్కనే ఎప్పుడైనా కానీ ఉంటూ ఉంటే, మన దగ్గర ఎప్పుడు ఉంటూ ఉంటే, ఆ వాక్యము వలన మనము ఫలింపు అనేటువంటిది పొందుతామన్నమాట. కాబట్టి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహము. కాబట్టి ఈ విషయాల్లో మరి నేను ఆత్మఫలము అనేటువంటి విషయాల్లో నుంచి నేను మీకు
కొన్ని మాటలు చెప్పాలని సమాధానమును గురించినటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆత్మఫలములో ఉండేటువంటి ఆ నవరుచులు కలిగినటువంటి ఆత్మఫలం అనుకుంటే ఆ ఆత్మఫలములో ఒక రుచిని మనం ఈరోజు ఆస్వాదిద్దాం. ఆ రుచి ఏంటి? సమాధానము అనేటువంటి రుచి. తర్వాత మనము మొట్టమొదటి నుంచి ప్రారంభిద్దాం. మొట్టమొదట అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? భూమికి పూర్వం. భూమికి పూర్వం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ దేవుని యొక్క రాజ్యము దగ్గరికి వెళ్ళాల. దేవుని యొక్క రాజ్యము, ఆ దేవుని యొక్క దూతలు, దేవుడు, మా ప్రధాన దూతలు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని యొక్క దూతలు దేవుణ్ణి ఏమని స్తుతిస్తారు చెప్పండి? ఏమని స్తుతిస్తారు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు ఆయన నామాన్ని ఏం చేస్తుంటారు? స్తుతిస్తూ ఉంటారు. స్తుతించటం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాటలో కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం కదా. నిద్ర లేవగానే మనం ప్రార్థన చేసుకుంటాం కదా. నిద్రపోయే ముందు మరలా మనం పడుకోబోయే ముందు కూడా మరలా మనం ప్రార్థన చేసుకుంటాం కదా. మరి ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకునే అలవాటు కనుక మనకుంటే ఆ ప్రార్థనలో ఆ పరలోకం వెళ్ళే వాళ్ళు చేసే పని ఏం చేస్తారో తెలుసా? పరలోకం వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని నామాన్ని స్తుతిస్తారు. దేవుని స్తుతించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. దేవుని నామాన్ని మనం స్తుతిస్తా ఉంటే, దేవుని నామాన్ని మనం కీర్తిస్తూ ఉంటే దేవుడు ఘనపరచబడుతూ ఉంటాడు. దేవుడు ఏమవుతాడు? ఘనపరచబడుతూ ఉంటాడు. దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మరి మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయనకు మనం గొప్ప ఏం చేయలేం. మన నోరు, మన యొక్క శరీరము, మన యొక్క క్రియలు దేవుని నామాన్ని మహిమపరచడం అనేటువంటిది అవ్వదన్నమాట. కానీ మనం దేవుని నామాన్ని స్తుతిస్తున్నాము, దేవుని నామాన్ని కీర్తిస్తున్నాము, దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మహిమపరుస్తున్నాం. నా వంతు బాధ్యతగా దేవుడు నన్ను ప్రేమించినట్టుగా, నేను దేవుని నామాన్ని ప్రేమించినట్టుగా నేనేం చేస్తున్నానంటే ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయన గురించి నేను కీర్తన పాడుతున్నాను. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని నామాన్ని స్తుతించడం అనేటువంటిది ఎంతో మంచిది కదా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి దేవుని నామాన్ని స్తుతించడం అనేటువంటిది ఎంతో ఎంతో మంచిది అనమాట. దేవుని నామాన్ని స్తుతించడం అనేది మంచిది. ఆ యోబు భక్తుడు దేవుని నామాన్ని అలా స్తుతిస్తా వచ్చాడు అనమాట. దేవుని నామాన్ని ఏం చేస్తా వచ్చాడు? స్తుతిస్తా వచ్చాడు. యోబు భక్తుడు దేవుని నామాన్ని స్తుతిస్తా వచ్చాడు కాబట్టి ఏమయ్యాడో తెలుసా? అభివృద్ధి చెందాడు, దీవించబడ్డాడు. కేవలం దీవించబడటం ఒకటే జరగల యోబు జీవితంలో. ఏమయ్యాడు? తర్వాత ప్రశ్నింపబడ్డాడు, ఆ తర్వాత పరీక్షింపబడ్డాడు, ఆ పరీక్షలో నిలబడ్డాడు. యోనాని తీసుకుందాం. యోనా కూడా మరి దీవించబడ్డాడు మొదట. ఆ తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారం నినివే పట్టణానికి వెళ్లాల్సినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ యోబులాగా దేవుని యొక్క మాటని వినకుండా ఏం చేశాడంటే తర్షీషు అనేటువంటి ఊరికి పోవాలని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నినివే తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అక్కడ ఎంతవరకు సువార్త ప్రకటించాలా, ఎన్ని సువార్త ప్రకటించి ఆ ఊరికి దూరంగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని ఈ ఊరికి ఏం జరగబోతుంది అనేటువంటి, ఆ దుర్గతి ఏమవ్వబోతుంది అనేటువంటి చూడటానికి దూరంగా వెళ్ళి ఉన్నాడు అనమాట. అక్కడ జరిగినటువంటి పరిస్థితి బాగా ఎండ ఎక్కువైపోయి పైన ఉన్నటువంటి సొర చెట్టే కదా, ఆ సొర చెట్టు ఎండిపోయింది. అది చూసి నేను ఇంత బాధపడాలా అని చెప్పేసి అని అంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం తేడా ఏం గమనిస్తున్నామంటే, మరి యోనా దేవుని స్తుతించలేదు అని నేను చెప్పలేను. కానీ ఒక మాట అయితే మాత్రం నేను గట్టిగా చెప్తా, దేవుని నామాన్ని స్తుతించటం అనేటువంటిది, దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది, దేవుణ్ణి ఘనపరచటం అనేటువంటి విషయాలు ఏం చేస్తాయంటే, దానికి ఒక ప్రతీకగా లేకపోతే ఒక ఎగ్జాంపుల్ గా మనం ఏం చూస్తున్నామంటే, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో చేరి
ఆయన బల ఎదుట మనం ఏం చేస్తున్నాము? ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధించి కీర్తించి ఆయన యొక్క బలలో చేయవేయడం అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే దేవునితోటి నేను సమాధాన స్థితిని కలిగి ఉన్నాను అని తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క దూతలు కూడా ఆది నుంచి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి దేవునితోటి సమాధాన స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఒక దూత, మరి ప్రధాన దూతగా ఎంచబడినటువంటి ఒక దూత, మరి తన యొక్క సొంత ఇష్టాన్ని కోరుకొని నేనెందుకు ఆరాధింపబడకూడదు, నేనెందుకు స్తుతింపబడకూడదు, ఆ దేవుడే ఎందుకు స్తుతింపబడాలి, నేను కూడా దేవుడు అంతటి వాడిని అవుతాను కదా, నేను కూడా దేవుడే ఎక్కడ ఉంటాడు అక్కడ దాకా వెళ్ళగలను కదా అని తన మనసులో అనుకున్నటువంటి ఒక ఆలోచన బట్టి అసమాధాన స్థితిలోనికి వెళ్ళారు కదా. ఆ దేవునికి అతనికి సమాధానం లేనటువంటి స్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి సమాధాన స్థితి అనేటువంటిది ఎవరికైతే ఉండదో వాళ్ళు పరలోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. కాబట్టి దాని యొక్క పర్యవసానం ఏమైందంటే పాపానికి పరలోకంలో స్థానం లేదు గనక వాళ్ళు అక్కడి నుండి త్రోసివేయబడ్డారు. కాబట్టి ప్రియులరా, మరి మనం గమనించినటువంటి విషయం ఏంటంటే సమాధాన స్థితి, నీకు సమాధాన స్థితి ఉన్నది అంటే, నీకు సమాధాన స్థితి ఉన్నది అంటే నువ్వు దేవుని నామాన్ని స్తుతిస్తావు, కీర్తిస్తావు, ఆరాధిస్తావు, మహిమపరుస్తావు. రివర్స్ లో చెప్తున్నాను మళ్ళీ నేను, నువ్వు కనుక దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తూ ఉంటే దేవునితో నీకు సమాధాన స్థితి ఉన్నది అని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఎవరైతే దేవుని నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారో, ఆయనను కొనియాడుతున్నారో వాళ్ళందరూ దేవునితోటి ఏమై ఉన్నారు? సమాధాన స్థితి కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని నామాన్ని స్తుతించట్లేదో, ఆరాధించట్లేదో, కొనియాడట్లేదో, ఆయన నామాన్ని మహింపరచలేకపోతున్నారో వాళ్ళందరూ దేవునితోటి సమాధాన స్థితి కలిగి లేరు. ఈ విషయంలోనే పరలోకంలో గమనించినటువంటి విషయంలో లూసిఫర్ అనేటువంటి వాడు దేవునితోటి సమాధాన స్థితిని కోల్పోయాడు కనుక అక్కడి నుంచి ఇక ఉండటానికి వీలు లేక అక్కడి నుండి మరి కింద పడిపోయినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం, లేదా పరలోకంలో నుంచి త్రోసివేయబడినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు భూమిని సృజించాడు, అందులో మనిషిని తన రూపంలో చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అపవాది, త్రోసివేయబడినటువంటి అపవాది, దేవునితోటి సమాధానాన్ని కోల్పోయినటువంటి అపవాది ఈ భూలోకంలో దేవుడు తయారు చేసినటువంటి ఏదైనా తోటలో మరి ఆ అపవాది ఉన్నాడు. అపవాది ఇప్పుడు చేయవలసినటువంటి పెద్ద పని ఏంటి చెప్పండి? అపవాది చేయవలసినటువంటి పెద్ద పని ఏంటి? దేవునితోటి సమాధానంగా ఉన్నటువంటి వారిని సమాధాన స్థితి నుంచి తప్పించటం, అంతే కదా. అంతకు ముందు వరకు ఏం జరిగింది? ఆదాము హవ్వ వాళ్ళిద్దరు కూడా ఏదైనా తోటలో చాలా సంతోషంగా, చాలా నెమ్మదిగా ప్రతి చల్లపూట ప్రభు వచ్చినప్పుడు దేవునితోటి కలిసి సమాధాన స్థితిలో ఉండేటువంటి వారందరూ కూడా ఆ దేవునితోటి ఐక్యత కలిగి ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే ఈ యొక్క అపవాది ఒక దుర్బీజాన్ని మరి హవ్వలో పెట్టాడో, ఎప్పుడైతే దేవుడు పెట్టినటువంటి ఒక ఆజ్ఞను విస్మరించేలాగా చేశాడో అప్పుడు దేవునికి మనిషికి ఉండేటువంటి సమాధాన స్థితి ఏమైపోయింది? పోయింది. అపవాది చేసినటువంటి పని ఏంటి? సమాధాన స్థితి లేకుండా చేయడం. అపవాది ఏం చేస్తాడంటే మనం ఎవరితో అయితే సమాధాన స్థితి కలిగి ఉన్నామో ఆ సమాధాన స్థితి అనేటువంటిది లేకుండా చేస్తాడు, ఆ సమాధానం అనేటువంటిది పోయేలా చేస్తాడు. కాబట్టి సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాలి. సమాధానంగా ఉండటం అనేటువంటిది, మనం సమాధానంగా ఉండటం అనేటువంటిది ఏంటంటే దేవుని నామాన్ని స్తుతించగలిగేటువంటి మనస్సును తెలియజేస్తా ఉంది. దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, గణపరుస్తున్నాను, కొనియాడుతున్నాను అంటే నేను దేవునితోటి సమాధానంగా ఉన్నాను అని దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుడు భూమిని సృజించాడు, అందులో ఆ మనిషిని తన రూపంలో చేశాడు. ఆ తర్వాత అపవాది కూడా ఆ తోటలోనే ఉన్నాడు. అపవాది ఏం చేశాడు? ఆ అపవాది సమాధాన స్థితిని పోగొట్టాడు. ఆదాముకు హవ్వకు, దేవునికి ఆదాముకు, దేవునికి హవ్వకు మధ్యలో ఉండేటువంటి సమాధాన స్థితిని పోగొట్టినటువంటి వానిగా మనము చూస్తా ఉన్నాం. ఆ విధంగా అపవాది ఏం చేశాడంటే మనిషి పాపం చేసేలాగా చేశాడు.
లూసిఫర్ పాపం చేశాడు కాబట్టి దేవునితోటి సమాధాన స్థితిని పోగొట్టుకున్నాడు కనుక పరలోక భాగ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆదాము హవ్వ కూడా పాపం చేశారు కనుక వాళ్ళు కూడా దేవునితోటి సమాధాన స్థితిని పోగొట్టుకున్నారు కనుక వాళ్ళు కూడా ఏమవ్వాల్సి వచ్చింది? ఏదైనా తోటను వదిలి బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులరా, దేవునితోటి సమాధాన స్థితి అనేటువంటి విషయంలో మన యొక్క స్థితిగతులన్నీ కనిపిస్తాయి అన్నమాట. స్థితిగతులన్నీ కనిపిస్తాయి. కాబట్టి మన సమాధాన స్థితి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా నేను దేవునితోటి ఉన్నానని, దేవునితోటి కలిసి ఉన్నానని, నా హృదయం యథార్థంగా ఉందని నేను చెప్పడం అనేటువంటిది కష్టమవుతుంది. కాబట్టి నేను దేవునితోటి సమాధాన స్థితిలో ఉన్నానా లేదా అనే విషయం దేన్ని బట్టి నిర్ధారించుకుంటామంటే, నేను దేవుని నామాన్ని ఏం చేస్తాను? స్తుతిస్తాను, కీర్తిస్తాను, ఆరాధిస్తాను, దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాను. అలా ఎప్పుడైతే నేను చేయగలుగుతానో ఆటోమేటిక్గా నేను దేవునితోటి సమాధానంగా ఉన్నానని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుని నుంచి సమాధాన స్థితి నుంచి ఇద్దరు కోల్పోయారు. ఒకళ్ళు అపవాది, తర్వాత రెండోవాడు దేవుడు తయారు చేసినటువంటి ఆదాము హవ్వ అనేటువంటి వాళ్ళు కూడా దేవునితోటి సమాధాన స్థితిని కోల్పోయి వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏదైనా తోటను విడిచి బయటికి రావాల్సిన వాళ్ళు అయ్యారని దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది. ఆ తర్వాత దేవుడు మనిషిని మనిషిలాగా అంటే శిష్యులాగా తన కుమారులాగా చేయాలని అనుకున్నాడు. దేవుడు మనిషిని ఎలా చేయాలనుకున్నాడంటే తన శిష్యులుగా, తన కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నిజానికి మన స్థితిగతులు అయ్యి అన్నమాట. దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు అంటే తన రూపంలోనే ఎందుకు చేశాడు? దేవుడు ఆయన మరి తన రూపంలో తన పోలిక చొప్పున మరి ఆయన ఎలా ఉన్నాడు అంటే మనకులాగే ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఆయన మనల్ని తయారు చేసినటువంటి విధానం. ఈ విధానాన్ని బట్టి మనం నిరంతరంగా ఆయనతోటి సమాధాన స్థితిని కలిగి ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ మనిషి ఏమయ్యాడు అంటే మనిషి పాపంతో నిండినటువంటి వాడు అయ్యాడు అన్నమాట. మనిషి ఎప్పుడు కూడా పాపంతో నిండిపోయి పాపపు ఆలోచనలు చేస్తూ నిరంతరాయంగా దేవునితోటి సమాధానం లేనటువంటి వాడు అయిపోయాడు. కాబట్టి ప్రియులరా, మనం చూస్తా ఉన్నాము మనిషి కోసం అయినా లేకపోతే దేవుడు తన ఆ గుణ లక్షణాలను ఎప్పటికీ కూడా మార్చుకోడు. ఇది మనం గమనించాలన్నమాట. ఓకే, దేవుడు మనిషి తప్పు చేశాడు కాబట్టి ఆ మనిషిని నేను మళ్ళీ బాగు చేయటం కోసం, లేకపోతే మనిషి ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దటం కోసం దేవుడు తప్పు చెయ్యడు. దేవుడి కోసం, ఆ మనిషి కోసం దేవుడు బెండ్ అవ్వడు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం ఆలోచించాలంటే వాడు సమాధాన స్థితి కోల్పోయాడు. మనిషి ఆదాము హవ్వ వాళ్ళు ఏమయ్యారు? సమాధాన స్థితి కోల్పోయారు. ఆ సమాధాన స్థితి కోల్పోయినటువంటి వాళ్ళ కోసం దేవుడు ఎప్పుడు కూడా తన పరిశుద్ధతను, తన గుణలక్షణాలను మార్చుకోడు అనమాట. ఇది మనం గమనించాలి. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మనిషికి ఏం చేశాడంటే కొన్ని హద్దులు పెట్టాడు. మనిషికి దేవుడు ఏం చేశాడు? కొన్ని హద్దులు పెట్టాడు. ఆ హద్దుల్లో ఒక విధానం మనకి ఎలా అర్థమవుతుందంటే, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, నీవు వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసావు. ఎంత తక్కువగా చేసావు? దేవదూతల కంటే కొంచెం తక్కువగా వాడిని చేశావు. ఒక లిమిటేషన్ అనేటువంటిది దేవుడు ఈ భూలోకంలో మనిషికి పెట్టి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులరా, మనం యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలను మనం గమనించగలుగుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయనను గురించినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఆయన ఎవరు, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన యొక్క పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన గురించి ఈ విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా ఆశ్చర్యకరుడు. క్రీస్తు ప్రభు వారు ఎవరండి? క్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన ఆశ్చర్యకరుడు. రెండోది ఏంటి? ఆలోచనకర్త. మొదటిది ఆశ్చర్యకరుడు,
రెండోది ఆలోచనకర్త, మూడోది బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన నిత్యము ఉండేటువంటి తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఆయన సమాధానకర్త, సమాధానానికి ఆయన అధిపతి, సమాధానం అనేటువంటి దానికి ఆయన ఎవరు చెప్పండి? అధిపతి. ఇంకా మనం చూస్తే అని ఆయనకు పేరు పెట్టబడను. కాబట్టి ఇంకా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని యొక్క గుణ లక్షణాలను మనం చాలా గమనించగలుగుతాం. ప్రియులారా, దేవుడు ఎవరు అంటే ఆయన శాశ్వతుడు. ఆయన ఎవరు చెప్పండి? శాశ్వతుడు. శాశ్వత కాలం ఉండేటువంటి వాడు అన్నమాట. శాశ్వత కాలం ఉండేటువంటి వాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు? 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడా? 4000 సంవత్సరాల క్రితం ఉన్నాడా? ఈ భూమి కూడా పుట్టక ముందే దేవుడు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడు? ఈ భూమి లయమైపోయి, ఈ భూమి మరి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే ఈ భూమి మొత్తం కాలిపోయి ఈ భూమి అంతా నాశనం అయిపోయినా కానీ దేవుడు సర్వకాలం ఆయన ఉంటాడు. అంతే. ఆయన యుగ యుగాలు జీవించేటువంటి దేవుడు అన్నమాట. మరి మనిషి జీవితం ఎంత? మనిషి యొక్క జీవితకాలం ఎంత? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు కూడా మనిషి బ్రతుకుతాడు. ఆ 100 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా కానీ మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. కాబట్టి ఈ భూలోకంలో మనిషికి ఏముందంటే సమయం ఉంది. ఈ భూలోకంలో మనిషికి ఏముంది? సమయం. మనకి ఒక సమయం, టైం లిమిట్ ఉందన్నమాట మనకి. ఈ భూలోకంలో మనుషులందరికీ కొంతకాలం నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడినటువంటి కాలం వరకు మనుషులమైనటువంటి మనందరం కూడా జీవిస్తాం. ఎప్పుడైతే మనము మరణిస్తామో, ఎప్పుడైతే మనం సమాధి చేయబడతామో, ఎప్పుడైతే మనకు తీర్పులోనికి వస్తామో, లేదా క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారమైతే జీవంలోనికి దాటుతామో, ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామో అప్పుడు మనకి సమయం అనేది ఉండదు. యుగ యుగాలు మనం ఏం చేస్తుంటాము? జీవిస్తూనే ఉంటాము. గ్లోరీ ఆఫ్ గ్లోరీస్ అంటాం. గ్లోరీ ఆఫ్ గ్లోరీస్ అంటే మహిమ నుంచి అధిక మహిమలోనికి అని అంటాం అన్నమాట. ఈ మహిమలోనికి అంటే ఆ మహిమలో ఏమి లేదంటే కాలం అనేటువంటిది లేదనమాట. యుగ యుగాలు జీవిస్తూనే ఉంటాం, లేదా యుగ యుగాలు యాతన పెట్టబడుతూనే ఉంటాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి కోసం దేవుడు తన యొక్క గుణ లక్షణాలను మార్చుకోడు. దేవుడు ఏమై ఉన్నాడో అదే ఆయన అయి ఉంటాడు. ఆయన మనిషి కోసం ఏమీ మారడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన తన ప్రియ కుమారుని మన కొరకు ఈ భూలోకానికి పంపించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభుని మన కొరకు శరీర రూపంలో ఈ భూలోకానికి ఆయన పంపించి ఉన్నాడు. ఆ ప్రియ కుమారుడు మన కొరకు మరణించడం ద్వారా తెగిపోయినటువంటి బంధాన్ని, ఏదైనా తోటలో ఆ ఆదాముతోటి దేవునికి తెగిపోయినటువంటి ఆ బంధాన్ని, అంటే అసమాధాన స్థితి నుంచి సమాధాన స్థితిని తీసుకురావటానికి కుమారుడైనటువంటి ప్రభువు మనందరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఎందుకు సిలువలో మరణించాడు అని అంటే మనకు సమాధాన స్థితిని తేవడానికి. దేవునితోటి మనందరం అసమాధాన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో కూడా యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా పాపక్షమాపణ నొందలేదో, ఎవరైతే ఇంకా మరి ఆ బాప్తిజం పొందలేదో వాళ్ళందరూ ఎవరంటే దేవునితోటి ఇంకనూ అసమాధాన స్థితిలోనే ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిజం పొందుతారో వాళ్ళు దేవునితోటి సమాధాన పరచబడ్డారు అని మనం గ్రహించాలి. కాబట్టి మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని ఈస్టర్ పండుగలు చేసినా, మన ఇంట్లో ఎన్ని ఆ జ్ఞాపకార్థ కూడికలు, స్తుతి కూడికలు ఎన్ని జరిగినా
నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినంత వరకు, యేసుక్రీస్తుని నా యొక్క ప్రభుగాను, రాజుగాను, రక్షకుడుగాను, నా పాపాల నిమిత్తం ఆయన శిలువలో మరణించినటువంటి నా ప్రభువుగాను నేను ఎప్పుడు వరకైతే నేను అంగీకరించనో అప్పుడు వరకు దేవునితోటి నాకు సమాధాన స్థితి అనేది లేదు అని మనం గ్రహించాల. దేవునితోటి నాకు ఎప్పుడు సమాధాన స్థితి కలుగుతుందంటే, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానో, పాపక్షమాపణ పొందుతాను, వీటి మూలంగా బాప్తిసం పొందుతాను, అప్పుడే క్రీస్తు ప్రభుతోటి నేను సమాధాన స్థితిని పొందుకుంటానని గమనిస్తా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆయన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగం. 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవి అయినను పరలోకమందున్నవి అయినను, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునే వలనని తండ్రి అభిష్టమాయను. తండ్రి కోరిక ఏంటి? కుమారుడైనటువంటి ప్రభువు కొరకు. అంటే అవి పరలోకంలో ఉండే అయినా భూలోకంలో ఉండే అయినా ఏ అయినా కానీ క్రీస్తు ప్రభువు ద్వారా ఏమవ్వాలా? సమాధాన స్థితికి రావాలా. మనకి దేవునికి మనకి సమాధాన స్థితి రావాలి అంటే మనకి ఎవరు కావాలా? మీడియేటర్ ఎవరు కావాలా? క్రీస్తు ప్రభువే మన యొక్క మధ్యవర్తి. నేను దేవునితోటి సమాధాన పరచబడ్డాను అని నాకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు సిలువలో నా కొరకు మరణించాడని నేను ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను మారు మనసు పొందినప్పుడు, ఎప్పుడైతే నేను బాప్తిసం పొందానో అప్పుడు నేను దేవునితోటి సమాధాన స్థితి పొందాను. ఎవరి ద్వారా? కుమారుడైనటువంటి ప్రభు ద్వారా అనే విషయాన్ని మనము గమనించగలుగుతాం. కాబట్టి ప్రియులరా, దేవుడు ఆయన ఎప్పుడు కూడా తన యొక్క గుణలక్షణాలను మార్పు లేనటువంటి గుణలక్షణాల విషయంలో మార్పు లేనటువంటి వాడే. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మనల్ని రక్షించడానికి, మనకు సమాధాన స్థితిని తీసుకురావడానికి తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువుని మన కొరకు ఈ భూలోకానికి పంపించాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈ లోకంలో క్రీస్తుగా జన్మించాడు. దాన్ని నెరవేర్చడానికి పూర్తిగా క్రీస్తు ప్రభు వారే మూలమై ఉన్నారు. అందుకే ఆయన శిలువలో మరణించినప్పుడు గుడితెర నడిమికి చినిగినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. గుడితెర నడిమికి చినగడం అంటే ఏంటి అంటే, లోపల అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. ఆయన మరి ఆ యొక్క మందస్సము అనేటువంటి దాని మీద, ఆ మందస్సము అనేటువంటి దాని మీద సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ప్రజలందరి నిమిత్తము ఆయన ఏం చేస్తాడు? రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఇక్కడ ప్రజలు ఎవరిని చూస్తారు అంటే, ప్రధాన యాజకుడిని మాత్రమే చూస్తారు. ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి దేవాలయం లోపలికి వెళ్ళి వస్తాడు. అది అంతవరకే. ఎవరైనా ఒక వ్యక్తి నేను వెళ్తాను, నేను దేవుణ్ణి చూసి వస్తాను అని చెప్పేసి ఆ గుడి తెర లోనికి వెళ్తే ఏమవుతాడండి? చనిపోతాడు. కరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు తన్ను తాను మరి మన కొరకు ఆయన కనపరుచుకోవాలి అంటే ఏం కావాలా? మనిషికి దేవునికి సమాధాన స్థితి అనేటువంటిది ఏమవుతుందంటే మనకి క్లియర్ గా ఓపెన్ అయిపోయింది అని అర్థం అన్నమాట. సరే, మన భాషలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఆలోచించి చూస్తే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చర్చి ఉందనుకుందాం. చర్చిని మనం అక్కడ ఉన్నటువంటి దేవాలయంగా మనం అనుకుంటే మెయిన్ స్టేజీ ఉంటుంది, బోధకుడు బోధించేటువంటి స్టేజీ ఉంటుంది. తర్వాత అందరూ కూర్చునేటువంటి భాగం ఉంటుంది. అందరూ కూర్చునే భాగం అనేటువంటి దాంట్లో నిజానికి ఎవరు కూర్చోవాలి అంటే విశ్వాసులే కూర్చోవాలి. నిజానికి ఎవరు కూర్చోవాలి? క్రీస్తు ప్రభువుని అంగీకరించిన విశ్వాసులే కూర్చుంటారు నిజానికి, వాళ్ళ రూల్ ప్రకారం. అయితే మరి ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే
గుడి బయటే ఉంటారు, గుడిలోనికి రారు. అర్థమవుతుందా నేను చెప్పేది? గుడి బయటే ఉంటారు, లోపలికి రారు అనమాట. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ గుడి తెర అనేటువంటి దాని నడిమికి చీల్చినప్పుడు మనిషి పాపి ప్రభువుని అంగీకరించినటువంటి వాడు కూడా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? ఫుల్పీట్ దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి కూర్చొని దేవునికి మొరపెట్టొచ్చు. దేవుణ్ణి ఎదురుగా, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి కృప క్రీస్తు ప్రభు వారి శిలువలో చేసిన త్యాగం వలన మనకు లభించింది. క్రీస్తు ప్రభు వారి శిలువలో చేసిన త్యాగం వలన మనకి దేవునితోటి ఏమొచ్చింది? సమాధాన స్థితి వచ్చింది అని మనం గమనిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా, అంటే తండ్రితోటి ఏదైనా తోటలో దిగిపోయినటువంటి ఆ యొక్క అసమాధాన స్థితి నుంచి సమాధాన స్థితిని మనము పొందుకున్నామని దీన్ని బట్టి మనము గ్రహిస్తా ఉన్నాం. చివరిగా ఈ విషయాలు నేను మీతోటి చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మరి దేవునితోటి మనం సమాధాన స్థితిని ఎలా పొందుకుంటాం? ఈ దినము, ఈ సాయంకాల వేళ దేవునితోటి సమాధాన స్థితిని మనం పొందుకోవాలి. దేవునితోటి మనం అసమాధానంగా మనం ఉండకూడదు. క్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ఆయన బలలో చేరినటువంటి వారితో చెప్పాడు. అప్పుడు నమ్మకంగా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చాలా భయపడ్డారు. వాళ్ళందరూ ఒకరినొకరు అడుగుతా ఉన్నారు, నేనా నిన్ను అప్పగించేది? నేను అప్పగిస్తానా అని ఒకరినొకళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రభువుని అడుగుతా ఉన్నారు, అయ్యా ఎవరు నిన్ను అప్పగించేది? ఆ దుర్మార్గుడు ఎవరు? నేనే అవుతానా అని అనుకుంటా ఉన్నారు. అయితే ప్రభు వారు, నేను ఒక ముక్క ముంచి ఎవరి చేతికి తీస్తానో వాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్పి ఒక ముక్కను తీసి యూదా ఇస్కరియోతు చేతికి ఇచ్చారు. ఆ ముక్క తీసుకొనగానే అతనిలోకి ఏమైంది? సాతాను ప్రవేశించింది. అప్పటి నుంచి క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా అప్పగించాలా అని అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరు ఆలోచిస్తుంది అమ్మా? ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రభువుని అప్పగించడానికి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రభు బల్లలో చేరిన వ్యక్తే. వాడొక అన్యుడో, వాడొక ప్రభు తెలియనటువంటి వాడో కాదు. ప్రభువుని ఎవరు అప్పగించారు? ఆయన బల్లలో చేరినటువంటి వాడే, ఆయనతోటి తిరిగినటువంటి వాడే. ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వాడి దగ్గరే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతనికి ప్రభువుకి సమాధాన స్థితి లేదు కదా? ఉందా? సమాధాన స్థితి ఉందా? లేదు. ఎందుకని లేదు? ఎందుకనంటే ఒకసారి ఒక స్త్రీ ఏం చేసిందంటే, పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర నిలవబడి అత్తరు ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతోటి మరి ఆయన పాదాలు తుడుస్తుంది అనమాట. అంటే ఆమె ఏం చేస్తుంది? వాక్యంలో ఏం రాయబడింది? ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆమె విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా ప్రేమించింది అంటే ఏం చేసింది? ఆయన నామాన్ని స్తుతించింది, ఆయన నామాన్ని ఘనపరిచింది, ఆయన నామాన్ని మహింపరిచింది, ఆయనను కొనియాడింది గనుక ఆ స్త్రీకి ప్రభువుకి ఏముంది? సమాధాన స్థితి. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయినప్పటికీ తాను చేసినటువంటి ఆరాధన ద్వారా తనకేం లభించింది? సమాధాన స్థితి లభించింది. యూదా ఇస్కరియోతు ఈ విషయాలన్నీ గమనించి ఏమనుకున్నాడు చెప్పండి? అరే ఇంత వెలకు అమ్మి పేదలకు ఎందుకు ఇవ్వకూడదు, ఈమె ఎందుకు ఇది వృధా చేసింది అని అన్నాడు. అంటే యూదా ఇస్కరియోతు మనసులో యేసు ప్రభువుని ఆరాధించి స్తుతించేటువంటి మనసుందా? మనము పొందుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదట సమాధాన స్థితిని పొందుకున్నటువంటి స్థితిగతులు మనం గమనిస్తూ మనం కూడా సమాధాన స్థితిని ఎలా పొందుకోగలుగుతామో అనే విషయాన్ని మనము ఆలోచిద్దాం.
తండ్రితో సమాధాన స్థితిని పొందుటకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, క్రీస్తు ప్రభు వారు మాత్రమే మనకు సమాధాన స్థితిని దయచేయగలరు. నేను ఏదేదో చేసి సమాధాన స్థితిని పొందుకుంటాను అంటే అవ్వదు. నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి తీరాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు మాత్రమే దేవునితోటి నాకు సమాధాన స్థితి కలుగుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తీరాల్సిందే. ఆయనను అంగీకరిస్తేనే మనకు సమాధాన స్థితి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి వాక్యంలో ఏం రాయబడి ఉంది? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. మత్తయి సువార్త 5:9 మనం ఈ మాట చూస్తాం. సమాధాన పరిచేటువంటి వారు ధన్యులు. సమాధాన పరిచేటువంటి వారు ఎవరు చెప్పండి? ధన్యులు. వాళ్ళు దేవుని యొక్క కుమారులు అనబడతారు. కాబట్టి ప్రియులరా, సమాధాన పరుచుట ఎందుకని దేవుని కుమారులు అంటారు అంటే, క్రీస్తు ప్రభు వారు మనలను దేవునితోటి సమాధాన పరిచారు. దేవునితోటి మనల్ని ఏం చేశారు? క్రీస్తు ప్రభు వారు సమాధాన పరిచారు. ఆయన సమాధాన పరచడానికి ఆయన ఏం చేశాడు? క్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. సిలువకు అప్పగింపబడ్డారు, కొరడా దెబ్బలను సహించారు, ముండ్ల కిరీటాన్ని వహించారు. ఆయన మీద ఉమ్మి వేస్తే ఆయన నా మీద ఉమ్మేస్తావా, ఎంత ధైర్యం అని చెప్పేసి ఆయన శపించలేదు కదా, శపించలేదు. కానీ ఒక చోట మనం గమనిస్తే ప్రభువారు వచ్చి ఆ చెట్టుకి కాయలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వచ్చి చూస్తాడు. చూసినప్పుడు చెట్టుకి కాయలే ఉండవు. అప్పుడు ప్రభువారు అంటారు, ఇక మీదట నువ్వు ఫలింపకిందుగాక అంటాడు. అనగానే ఆ సాయంత్రం లోపల అదేమైపోయింది? ఎండిపోయింది. ఆయన మాటలో చూసారా ఎంత శక్తి ఉందో? ఆయన శాపం అంటే శాపం అనకూడదు, కానీ ఆయన ఒక మాట చెప్పాడు అంటే దానికి ప్రపంచం, ఈ యొక్క ప్రకృతి లోపడాల్సిందే. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు నాకు సమాధాన స్థితి ఎవరి ద్వారా లభించింది? క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభించింది. ఆయన మన కొరకు త్యాగం చేశాడు కనుక వాక్యంలో ఏమైపడింది? సమాధాన స్థితి క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభించింది కనుక మనం కూడా ఏమని అర్థం చేసుకుంటా ఉన్నాము? దేవుని కుమారులు అనబడతారు. ఎవరు అనబడతారు? కుమారులు, సమాధాన పరిచేటువంటి వారు. కాబట్టి ప్రియులరా, ఈ దినము మనం క్రీస్తుతోటి సమాధాన పడాలా, దేవునితోటి సమాధాన పడాలా. దేవునితోటి సమాధాన పడాలంటే ఏం చేయాలా? దేవుని నామాన్ని స్తుతించాలా, కీర్తించాలా, ఆరాధించాలా, మహింపరచాలా. నీకు సమాధాన స్థితి లేకుండా ఆయనను ఆరాధించలేవు, స్తుతించలేవు, కీర్తించలేవు, మహిమపరచలేవు. ఆయనను ఆరాధించి కీర్తించి మహిమపరచడానికి నీకు ఆయనతోటి సమాధాన స్థితి రావాలా. సమాధాన స్థితికి మొదటి మెట్టేంటి? పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిసం అనేటువంటి క్రమము ద్వారా మనము సమాధాన స్థితిని పొందుకుంటామని వాక్యం తెలియజేస్తా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం భాగం. ఓకే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కృతజ్ఞులయుండుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం ఎవరి ద్వారా లభిస్తుంది? మనకి ఎవరి ద్వారా లభిస్తుంది? క్రీస్తు ద్వారా మాత్రమే మనకు సమాధానం లభిస్తుంది. తర్వాత సమాధానం కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాలి. సమాధానం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మొదట ఏం చేయాలా? సమాధానం అనేటువంటిది క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మన యొక్క హృదయంలో ఏలేటట్టుగా చేయాలా. ఏలడం అంటే ఏంటి? ఏలుబడి చేయడం అంటే అర్థం ఏంటి? ఇక ఎప్పుడు మనలో ఉంటుంది అనమాట. మనలో ఉండి మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఆ విధంగా సమాధానం అనేటువంటిది, అది కూడా క్రీస్తు ద్వారా పొందుకునేటువంటి సమాధానం మనలో ఏలుబడి చేయబడుతూ ఉండాల.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి మనం చదువుతా ఉంటే సమాధానం కలిగి ఉండటానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలా. సమాధానం వీలైనంత వరకు సమాధానంగా ఉండటానికి ప్రయాసపడాలా. నేను నీతో సమాధానం, నువ్వు నాతో సమాధానం కలిగి ఉండాలా. నేను నీతోటి, నువ్వు నాతోటి సమాధానం ఎందుకు కలిగి ఉండాలో తెలుసా? ఎందుకంటే నేను దేవుని నామాన్ని స్తుతించాలా, కీర్తించాలా, మహింపరచాలా, కొనియాడాలా. ఇలా చేయాలి అంటే నేను సమాధాన స్థితిని కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా మనం రోమీయులకు రాసిన పత్రిక 14:19 ఒక మాట చూస్తే, 14:19 చదువుతా ఉన్నాను చూడండి. అక్కడ ఏమనుందంటే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించుము. కాబట్టి సమాధానం కలిగించేటువంటి దానితో మన యొక్క అనుసరణ ఉండాలా. సమాధానం అనేటువంటి దాన్ని మనం వెంటాడాలా. సమాధానం అనేటువంటిది మనలను ఏలుబడి చేయాలా. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము గ్రహించాలా, నేర్చుకోవాలా. రోమీయులకు రాసిన పత్రిక 12:18 ఏముందంటే, చేతనైనంత మట్టుకు మీరు సమాధానం కలిగి ఉండండి అని చెప్పబడింది అన్నమాట. చేతనైనంత మట్టుకు అంటే ఎంతవరకు? నీ వంతు నువ్వు ఎంతవరకు సమాధాన పడగలవో అంతవరకు అని అర్థం అన్నమాట. ఒకవేళ నువ్వు సమాధానం పడుతున్నావు కానీ అవతల వ్యక్తి నీతో సమాధానం పడట్లేదు అనుకోండి, అప్పుడేం చేయాలా? నీ హృదయం వరకు నువ్వు సమాధానంగా ఉన్నావు అదనమాట. ఊరికే గమనిద్దాం. ఇద్దరు సహోదరులు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు సహోదరులకి గొడవ అయింది అనుకోండి. గొడవ అయినప్పుడు ఇద్దరు చర్చికి వచ్చారనుకోండి. ఇద్దరు చర్చికి వచ్చి దేవుని ఆరాధించడానికి కూర్చున్నప్పుడు అప్పుడు వాక్యం ఏముంది చెప్పండి? వాక్యం ఏముందండి? మత్తయి సువార్త 5:23 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమన్నా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా. నేను చదువుతాను మైక్లో. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే వానితో సమాధాన పడము. 23గా చదివారు మీరు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణములు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అది ఇప్పుడు మొదట వెళ్ళి సమాధాన పడు అని వాక్యం చెప్తా ఉంది. సమాధాన పడ్డావు, నీ వరకు నువ్వు సమాధాన పడ్డావు, కానీ అవతల వ్యక్తి నీతో సమాధాన పడటానికి ఇష్టం లేదనుకోండి, ఏం చేయాలండి? నీ వరకు నీకు సమాధానం ఉంది కదా, నువ్వు ఆరాధించవచ్చు. నీ వరకు నీకు సమాధానం ఉంది కాబట్టి. ఇంకా అది అవ్వట్లేదు, కూడట్లేదు అనుకోండి, అప్పుడు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏం చెప్పండి? 2-3 సాక్షులను తీసుకెళ్ళి, ఇదిగోండి ఇతను నాతోటి సమాధానం పడట్లేదు కాబట్టి ఇతనికి నాకు ఈ విషయంలో బంధం ఏమీ లేదు అని చెప్పేసి తెగతింపులు చేసుకో అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. పిల్లరా, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, చేతనైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత మట్టుకు నువ్వు ఎంతవరకు సమాధాన పడగలవో అంతవరకు సమాధాన పడు. నువ్వు సమాధాన పడటానికి నువ్వు వెళ్ళావు, నువ్వు సమాధాన పడాలని అనుకున్నావు, కానీ వాళ్ళు రావట్లేదు నీతో సమాధాన పడటానికి. అప్పుడేం చేస్తావు? ప్రభువుకి చెప్పు, ప్రభువా నేను సమాధాన పడ్డాను, వాళ్ళు నాతో సమాధాన పడలేదు, దానికి నేనేం చేయగలను? కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహింపరుస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చినటువంటి సమాధానముకై వందనాలు అని చెప్పేసి మనం ఆ విధంగా దేవుని నామాన్ని స్తుతించాలా, ఆరాధించాలా. చివరిగా నేను మీతోటి ఈ విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అంటే, చూడండి, మన పని ఏంటి? సమాధానము అనేటువంటి విషయంలో మనం సమాధాన పరచబడ్డాం, ఓకే, సమాధానాన్ని వెంటాడుతున్నాం, సమాధానాన్ని ఏలునిస్తున్నాం, సమాధానంతోనే వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు సమాధానంగానే ఉంటున్నాం అనుకుందాం. ఈ సమాధానాన్ని గురించి ప్రభు మనతో ఇంకా ఏమైనా చెప్పాడా అంటే,
ఆ సమాధాన సువార్తను గురించి చెప్పాడు. మనల్ని ఏం ప్రకటించమన్నాడు అంటే సమాధాన సువార్త అనేటువంటి దానిని మనకు తెలియజేశాడు అనమాట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచన భాగం నేను చదువుతా ఉన్నాను. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. మనం సువార్త ప్రకటిస్తున్నాం, యేసే క్రీస్తు అని, ఆయనే మన యొక్క పాపం నుంచి మనల్ని విమోచించేటువంటి వాడని మనం క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటిస్తూ ఇంకా ఏం చేయాలండి? అక్కడ ఏం చేయాలా? సమాధానము చాటించుచు. సమాధానం అంటే ఏ సమాధానం? ఇక్కడ క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నటువంటి సమాధానమును చాటించుచు. సమాధానం అనేటువంటిది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పొందుకోగలిగాము అనేటువంటి విషయము. సమాధానమును చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు అని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పు అని పాదములు. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, సమాధానాన్ని పొందుకున్నటువంటి వాడిగా నేను చేయాల్సిన పని ఏంటి? నేను సువార్త ప్రకటిస్తూ ఏం చేయాలా? సమాధానాన్ని చాటించేటువంటి స్థితి నాకు రావాలా. 2 కొరింథీ 5:17 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించెను. కాబట్టి సమాధాన పరిచర్య క్రీస్తు ప్రభు ద్వారా మనం చేయవలసినటువంటి విషయాల్లో సువార్త ప్రకటిస్తూ ఆ సువార్తతో పాటు ఏం చేయాలి? ఇంకా సమాధానపరచాల. పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలు, ఇరువురు దేశాలని ఆ సమాధానపరచడం కోసం వాళ్ళు వీలైనంత ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. దేశాలు రెండు కూడా శాంతించి వాళ్ళు చేసుకునేటువంటి యుద్ధాలు ఆగాలి. ఎందుకంటే మరి విపరీతమైనటువంటి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి కదండి. విపరీతమైనటువంటి ప్రాణ ఆగాలని, దేశాలు సమాధాన స్థితిని పొందాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. సమాధానాన్ని మనం ప్రకటిస్తే మనకేమవుతుంది? సమాధానాన్ని మనం ప్రకటిస్తే మనకేమవుతుంది? దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? దేవుని యొక్క దీవెన ఏంటి? సమాధాన పరిచేటువంటి వారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులై ఉన్నారు అనే వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచన భాగాల్ని మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. దేన్ని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానమునకు మించినదంటే అర్థం ఏంటి? సమస్త జ్ఞానం అంటే ఇప్పుడు ఇద్దరు సహోదరుల మధ్య గొడవ జరుగుతుంది అనుకుందాం, లేదా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఒక కుటుంబం ఏం చేసిందంటే ఇంకొక కుటుంబాన్ని హింసించింది, బాధ పెట్టింది. ఆ రెండవ కుటుంబం కూడా, హింసింపబడినటువంటి కుటుంబం కూడా మరలా హింసించటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎలా ప్రయత్నం చేస్తూ ఉంది? సాధారణంగా క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళైతే ఎలాంటి ప్రయత్నం చేస్తారంటే ఎలాగైనా వాళ్ళు మనల్ని ఎంత నష్టపరిచారో అంతకంటే డబుల్ నష్టపోవాలి వాళ్ళు.
మనల్ని ఎంత గాయపరిచారో అంతకంటే ఇంకా ఎక్కువ గాయపరిచారు వాళ్ళని. వాళ్ళు నష్టపోయినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలా. ఏమని తెలుసుకోవాలా? అరే, మనం పలానప్పుడు ఇలా వాళ్ళని నష్టపరిచాం కదా, అందువల్లనే మనం నష్టపోయామరా అని వాళ్ళు తెలుసుకునేటట్టుగా, అదొక శాపంలాగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళలో ఉండేటువంటి బంధువులకి అందరికీ ఒక నాశనం లాగా రావాలి అనేటువంటిది కోరుకుంటారు. ఎవరు? అన్యులైతే, సమాధాన పరచబడనటువంటి వారైతే. కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. దేవుని యొక్క సమాధానం అనేటువంటిది ఏంటో తెలుసా? సమస్త జ్ఞానానికి మించింది. అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన నీ మీద చేస్తున్నారో, నీ గురించి ఎలాంటి పగబట్టి ఉన్నారో, నిన్ను ఇంకా ఏ విధంగా నాశనం చేయాలని కోరుకుంటున్నారో, ఇవన్నీ వాళ్ళ యొక్క జ్ఞానం అని అనుకుంటే అంతకంటే మించిన దేవుని సమాధానము, అంతకంటే మించిన దేవుని యొక్క సమాధానము. నీ శత్రువు బాధలో ఉన్నప్పుడు, నీ శత్రువులు ఆపదలో ఉన్నప్పుడు, నీ శత్రువు హింసింపబడుతున్నప్పుడు నువ్వు ఆ శత్రువుకి భోజనం పెడితే, ఆ శత్రువుని నువ్వు పట్టించుకుంటే, ఆ శత్రువు కొరకు నువ్వు సహాయపడితే, వాక్యంలో దాని గురించి ఏం రాయబడి ఉందమ్మా? ఎలాంటి మాట రాయబడి ఉంది? వాని మీద నువ్వు నిప్పులు కుప్పగా పోయిదు అనేటువంటి మాటతో ఉంది. చూసారా? అంతకంటే గొప్ప సమాధానం దేవుడు మనకు దయచేస్తాడు. ఆ సమాధానం అనేటువంటి దాన్ని మనం పొందుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అరే, మనం చేసినటువంటి దుర్మార్గత ఎంతది, మనం చేసినటువంటి తప్పు ఎంత భయంకరమైనది అనేది ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు. దేన్ని బట్టి చెప్పండి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వలన. దేవుని సమాధానం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి, గమనించాలి. కాబట్టి దేవుని యొక్క సమాధానం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము మనకు దీవెన. 2 కొరింథీ 13:11 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయం 11వ వచనం. తొదక సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. కాబట్టి సమాధానకర్త అని మనం చదివాం కదా. ఇది సమాధానకర్త, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు, ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే సమాధానాన్ని మనం వెంటాడతామో, ఎప్పుడైతే సమాధానం మనల్ని ఏలచుండేటట్టుగా చేస్తామో, సమాధానానికి సమరూపమైనటువంటి క్రీస్తుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇవన్నీ కూడా ఆ సమాధానం అనేటువంటిది మనకు మరి ఎంతగానో మరి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనకు తెలియజేస్తా ఉంది. ఇలాంటి సమాధానకర్త మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఆయనను ఏం చేయగలుగుతాం? ఆత్మతోటి, సత్యముతోటి ఆయనను, ఏక మనస్సుతోటి, పూర్ణ ఆత్మతోటి ఆయనను ఆరాధించగలుగుతాం, కొనియాడగలుగుతామని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చాలా విషయాలు మీరు మాట్లాడారు, చాలా విషయాలు మేము విన్నాము. అయినా నేను సమాధాన పడను, ఏమవుద్ది? దానికి కూడా ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 48:22 చూడండి. యెషయా గ్రంథం 48. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధాన పడనటువంటి వాళ్ళందరూ దుష్టులే అని వాక్యం తెలియజేస్తా ఉంది. సమాధాన పడటం అంటే ఏంటి? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించటం, పాపక్షమాపణ నొందటం, ఆయన చేత నిర్దోషి అని ఎంచబడటం, ఆత్మలో కపటం లేకుండా ఉండటం, ఆ తర్వాత బాప్తిసం పొందటం. ఇవన్నీ నీ జీవితంలో జరిగితే నువ్వెవరువు? సమాధాన పరచబడినటువంటి వాడవు, సమాధాన పరచబడినటువంటి దానవు. ఒకవేళ నేను సమాధాన పరచబడలేదు అంటే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధాన పరచబడనటువంటి వాడు దుష్టుడే అవుతాడు. సమాధాన పరచబడటానికి మనసు లేనటువంటి వాడు దుష్టుడే అవుతాడు.
ఈ దుష్టుడు అనేటువంటి వాడికి సమాధానం అనేటువంటిది లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడమ్మా? నెమ్మది ఉండదని, నెమ్మది లేకుండా ఉంటాడు. ఎవరు నెమ్మది లేకుండా ఉంటారు? హృదయంలో సమాధానం లేనటువంటి వారు. హృదయంలో సమాధానం లేనటువంటి వారు వాళ్ళెప్పుడు నెమ్మది లేకుండానే జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, నెమ్మది కలిగి ఉండటానికి, దేవునితోటి ఐక్యపరచబడటానికి, సమాధానం కలిగి ఉండటానికి మనం ప్రయాసపడదాం. దేవుణ్ణి దీవించి ఆశీర్వదించి ఆయన తన యొక్క మహిమలో మీ యొక్క అవసరమును తీర్చేటువంటి క్రమంలో సమాధానాన్ని మెండుగా మీకు దయచేయును గాక.